రండి మేడం సార్ రండి మీరు రమ్మా అన్నది కొద్దిగా నేను ఆంధ్రప్రదేశ్, నా పేరు శ్రీనివాస్ అండి. మేము ఆంధ్రప్రదేశ్ నీట్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. మేము ప్రత్యేకించి గత సంవత్సరంలో మా అసోసియేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. చాలా మంది మీడియా మిత్రులకు తెలుసు, గత సంవత్సరం మేము 3 రోజుల పాటు ధర్నా చౌక్లో రిలే నిరాహారదీక్షలు చేయడం జరిగింది. తద్వారా గవర్నమెంట్ కూడా కాస్త సానుకూలంగానే గత సంవత్సరం స్పందించిందండి. అయితే ఈ సంవత్సరం మా యొక్క వినతి అవ్వచ్చు లేదా డిమాండ్ అవ్వచ్చు, ఏ రకంగానైనా సరే మేము గత సంవత్సరం ఏదైతే మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చున్నామో వాటిల్లో ఏ ఒక్కటి కూడా మాకు సాల్వ్ కాలేదండి. ప్రత్యేకించి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉన్నటువంటి ఫీజుల దందా విషయమై, అంటే ఏ కేటగిరీ సీట్ అనగానే కన్వీనర్ కోటా సీట్ అంటాము, దానికి 16,500 రూపాయలు ఫీజు తీసుకోవాలని కోర్టులు కానీ ఇటు గవర్నమెంట్ కానీ నిర్దేశించింది. కానీ దానికి మించి కొన్ని కాలేజీలు ఏం చేస్తున్నాయంటే 2,60,000 రూపాయల నుంచి 5 లక్షల వరకు కూడా వసూలు చేసినటువంటి పరిస్థితి ఉందండి. ఈ దోపిడీని అరికట్టాలని గతంలో మేము చాలా ధర్నాలు చేశాము, నిరాహార దీక్షలు చేశాము, వాటన్నిటి మీద రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. కానీ హైయర్ ఫీ రెగ్యులేటరీ అథారిటీ కమిషన్ వారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ అది కంప్లైంట్ చేసిన 4 రోజుల్లోనే కమిషన్ తీసేశారు. మళ్ళీ రీసెంట్ గా ఒక 10 రోజుల క్రిందటే దాన్ని, ఒక 4 రోజుల క్రిందటే ఆ కమిషన్ ని మళ్ళీ రివైజ్ చేసినట్టుగా మేము వార్తాపత్రికల్లో చూసామండి. సేమ్ టైం ఎన్ఎంసీ కొన్ని నిబంధనలు సడలించింది. పక్క రాష్ట్రాలతో చూసుకున్నప్పుడు ఒక ఓసీ కేటగిరీ విద్యార్థికి మన రాష్ట్రంలో 525 మార్కులు వచ్చినా లేదా 505 మార్కులు వచ్చినా సీట్ రానటువంటి పరిస్థితి. అదే పక్క రాష్ట్రం తెలంగాణలో చూసుకుంటే 395 నుంచి 400 మార్కులకి ఏ కేటగిరీ సీట్, ఫ్రీ గవర్నమెంట్ సీట్ వస్తుందండి. మనకి ఫ్రీ గవర్నమెంట్ సీట్ రావాలంటే వాళ్ళకి మనకి దాదాపుగా 105 మార్కుల వ్యత్యాసం ఉంది. మరి ఒకేసారి 2 రాష్ట్రాలు విడిపోయినాయి. మరి గతంలో మరి ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మేము వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లని తీసివేస్తామని అన్నారు. సో మాకు ఆ గవర్నమెంట్ మీద విశ్వసనీయత ఉంది, నమ్మకం ఉంది. కానీ వాళ్ళు తీసినటువంటి దాఖలాలు కనబడలేదు. సరికదా ఇన్ కంటిన్యూషన్ విత్ ఒక్క ప్రభుత్వ కళాశాల కూడా మరి కొత్తగా వచ్చినటువంటి దాఖలాలు లేవు. కొన్ని మీ విధానం ఏదైనా మాకు అనవసరం సార్. మాకు ఆంధ్ర రాష్ట్రంలో వైద్య విద్యా సీట్లు అనేవి పెరగాలనేది, అలాగే వైద్య విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి సంస్కరణలు రావాలి అనేటటువంటిది మా యొక్క నినాదము. అలాగే ఎన్ఎంసీ సడలించిన రూల్స్ ప్రకారము ప్రతి మెడికల్ కాలేజ్ కి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కి దాదాపుగా 250 సీట్ల వరకు కూడా పెంచుకునే సౌకర్యం వాళ్ళు కల్పించారు. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ని తర్వాత డెవలప్ చేస్తామని వాళ్ళ మాట మీద. కానీ ప్రస్తుతం మన వాళ్ళు ఎంతవరకు అప్లై చేశారని అంటే గత రాష్ట్రాలతో, పక్కనున్న రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు కర్ణాటకలో దాదాపుగా 1,200 పైచిలకు సీట్లు సాధించారు వాళ్ళు. అలాగే తమిళనాడులో 1,450 పైచిలకు సీట్లు సాధించారు. పక్కనున్న తెలంగాణలో కూడా 860 సీట్ల పైన సాధించారు. మన రాష్ట్రానికి ఎన్ని వచ్చినాయి అని అంటే 225. అంటే అందులో కూడా 100 ప్రైవేట్ సీట్లు అండి. గవర్నమెంట్ లోకి ఎన్ని వచ్చాయంటే కేవలం 175 సీట్లు. అంటే ఎంత వ్యత్యాసం ఉంది. 1,200 సీట్లు పెంచుకోవాల్సిన దగ్గర కేవలం 225 సీట్లు మాత్రమే. అది ఉన్న కాలేజీల్లో, మీరు కొత్తగా పెట్టేదేం లేదు. ఉన్న కాలేజీల్లో మీరు జస్ట్ పర్మిషన్ అప్లై చేస్తే అది వస్తుంది. కానీ దానికి కూడా ప్రభుత్వం మరి విముఖత ఎందుకు చూపిస్తుందో నాకు అర్థం కాదండి. సో దీన్ని బట్టి మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మరి విద్యార్థులు పడేటటువంటి కష్టాలను చూడమని చెప్తా ఉన్నాం. మరి మా విద్యార్థులు, ఎందుకంటే మీ మీడియా మిత్రుల్లో కూడా చాలా మంది మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా వారి పిల్లలు కూడా నీట్ రాసి 1 లాంగ్ టర్మ్, 2 లాంగ్ టర్మ్, 3 లాంగ్ టర్మ్ రాసిన పిల్లలు కూడా సీట్లు రాకుండా ఎన్ని దివారాత్రాలు, అంటే రాత్రి పగళ్ళు వాళ్ళు కన్నీరు ముందు ఏడుస్తున్నారు అనేది ఒక్క పేరెంట్స్ కే తెలుస్తుంది. సో ఆ పేరెంట్స్ అసోసియేషన్ గా మేము ఖచ్చితంగా గవర్నమెంట్ ని ఈ విధంగా అభ్యర్థిస్తున్నాం. ఇదే విషయాల్ని మేము గవర్నర్ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళాం. అలాగే ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు కొత్తగా మొన్న 102 జీవో అనే దాన్ని ప్రవేశపెట్టి ఉన్నారు. ఆ జీవో మీద ఒక స్పష్టత అనేది వాళ్ళు ఇవ్వలేదండి. ఎందుకంటే గతంలో 151 జీవో అనేది అన్ని వర్గాల వారికి సానుకూలమైనటువంటి నిర్ణయంతో కలిగేది. మేము 102 జీవోలో ఒక అంశాన్ని స్వాగతిస్తా ఉన్నాం. ఏంటో అంశం అంటే అన్ని రౌండ్లలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే విధానము, అలాగే ప్రతి రౌండ్ కి రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం ఏదైతే ఉందో ఆ సౌలభ్యాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. కానీ మాకు కావాల్సింది ఏంటంటే 151 జీవోతో కంటిన్యూషన్ లో 102 జీవోని మేము అమెండ్ చేస్తామని మీరు ఎక్కడా కూడా అక్కడ ప్రస్తావించకపోవడం వల్ల అనేకమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి ఆ జీవో అన్నదాన్ని, 102 జీవో అన్నదాన్ని సమీక్షించి
మరి క్లారిటీతో కూడినటువంటి ఒక జీవోని రిలీజ్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. మరి పేరెంట్స్ అసోసియేషన్ గా మరి మా యొక్క డిమాండ్లని దృష్టిలో పెట్టుకుని రేపు 8వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్ష చేయాలని మరి మా యొక్క పేరెంట్స్ అసోసియేషన్ పిలుపునిస్తా ఉందండి. దయచేసి ఈ మీడియా పక్షంగా మేము పేరెంట్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 3 రోజుల ధర్నాలో నీట్ రాసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, అంటే మెడికో ఆస్పిరెంట్స్ అండ్ మెడికో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ యొక్క రిలే నిరాహార దీక్షల్లో పాల్గొని మన యొక్క డిమాండ్ ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్దాం. అలాగే మెడికల్ కళాశాలలో ఉన్నటువంటి వస్తువులు కొరత అయితే కానీ, మరి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అనేక లోపభూయిష్టమైన విధానాలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మనము మరి అడిగి సాధించుకుందామనే ఉద్దేశంతో 3 రోజుల రిలే నిరాహార దీక్షని మరి ప్రకటించడం జరుగుతూ ఉందండి. దానికి తల్లిదండ్రులందరూ అలాగే ఆయా సంఘాలన్నీ కూడా మద్దతు ప్రకటిస్తాయని ఆశిస్తా ఉన్నాం. దయచేసి ఈ విషయాలన్నింటినీ కూడా మేము గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లామండి. గవర్నర్ గారు కూడా చాలా సానుకూలంగా విన్నారు. దాదాపుగా మా సమస్యలన్నింటినీ విన్నారు. మేము పరిశీలి చేస్తామని అన్నారు, మేము మాట్లాడతామన్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళతో కూడా మాట్లాడతామన్నారు. ప్రభుత్వం వారితో కూడా వారు మాట్లాడతామని హామీ ఇవ్వడం జరిగిందండి. ఈ రకంగా మేము గవర్నర్ గారిని కలవడం అనేది మాకు చాలా సంతోషదాయకమైన విషయం. వారి దగ్గర నుంచి వచ్చిన తర్వాత మాకు మంచి రెస్పాన్స్ వచ్చిందని మేము ఆశిస్తా ఉన్నాం. మా సమస్యలు పరిష్కరించబడతాయని కూడా మేము ఆశిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అనగా అన్ని అందులో ఉన్నాయి కదా. ఓకే